ఈ జెండా కూలీలు అంటే ఇటువంటి నీచ సంస్కృతి కలిగి ఆ ఫ్యామిలీకి పాలేతనం చేస్తానికే అంకితం అయిపోయి వీళ్ళు అమ్మా బాబులు ఎందుకు కన్నారా అంటే మీరు వెళ్ళి ఆ సినిమా నటులు ఫ్యామిలీలు కాడ పాలేతనం చేయండి, వాళ్ళ లెటర్లు కడగండి, వాళ్ళ ముడ్లు కడగండి అని చెప్పి పంపించేశారు కాబట్టి వీళ్ళు దానికే అంకితం అయిపోయారు. అదే పెద్ద పని కింద, అదే పెద్ద దేశ సేవ కింద భావిస్తున్న ఈ ఎదవలు, ఈ జెండా కూలీలు మారతారేమో అనుకుంటే జెండా పాలేరుల కింద తయారవుతాడు. కూలీ వచ్చి పాలేరు కింద మారుతాడు, కిందకి వస్తాడు. ఈ పాలేరైనా పోనీ పాలేరుతనం చేసుకుని ఎదరికి వస్తాడా అని చెప్పి చూస్తుంటే వీడు బానిస కింద అయిపోతాడు. ఓ నియమ ఏంట్రా బాబు ఇంకా కొంచెం లెగండ్రా అని చెప్తే అందులోనే మా జనమే ఎక్కువ ఉంటారు. ఈ కూలీలు బానిసత్వానికి అలవాటు పడిపోయినాడు మా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ బానిసత్వం కూడా నాకు నచ్చలేదండి, ఎట్టి చాకరీకి వెళ్ళిపోతానండి, నేను ఎట్టి చాకరీ చేస్తానండి, నేను బండి మీద ఆయన పేరు వేయించుకుంటానండి, వాళ్ళ పిల్లల పేరు వేయించుకుంటానండి, వాళ్ళ మనవాళ్ళ పేరు వేయించుకుంటానండి, నా పిల్లలు కూడా మీ ఎట్టి చాకరీ దగ్గర పెడతాను. అది మానుకుని కొంచెం ఎదుగుతానికి అలవాటు పడండి, ఎదుగుతానికి ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీ జెండా కూలీ నుంచి పాలేరుకి, పాలేరు నుంచి ఏమో బానిసత్వానికి, బానిసత్వం నుంచి వెట్టి చాకరీకి వెళ్ళిపోదాం. ఎవడైనా నిజం మాట్లాడుతున్నా పూర్తిగా తెలియదు, తమ్మునేలు చూస్తాం, కామెంట్ పెట్టేస్తాం. పూర్తిగా వీడియోలో ప్రతి పాయింట్ చదువుకొని అక్షర జ్ఞానం లేని వాడికి కూడా అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా చెప్తే మీరు పెద్ద పెద్ద కామెంట్లు పెడతాం. సగం చూసి ఒక నిమిషం విని పూర్తిగా 8 నిమిషాలు వినండి. అందులో తప్పైతే అప్పుడు కామెంట్ పెట్టండి. మీకు అంతగా ఎవరికైనా మీకు నా నెంబరే కావాలి, నన్నే వచ్చి చంపేయాలి, నరికేయాలన్నంత కసిగా దూలగా ఉంటే, అంటే ఒత్తే తిరిగి వెళ్తానేది ఉండదు, మీ నెంబర్ పెట్టండి, మీ అడ్రస్ పెట్టండి. లేకపోతే పెనుగొండ, వెస్ట్ గోదావరి పెనుగొండ మండలం ఆచట కాల్చేసి ఎవరిని అడిగినా చెప్తాడు. ఇండుగుపల్లి రామానుజరావు అంటే ఎవరిని అడిగినా చెప్తాడు. మీరు రండి, బయటికి రండి, చూసేసుకుందాం. అంత సరదాగా ఉంటే నువ్వు మాల్లో లేకపోతే ఏం చేద్దురా? అటువంటి పిచ్చ పిచ్చ మాటలు, పిచ్చ పిచ్చ పనులు మానేసుకోండి.